మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సిబిఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర సీఎస్కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. సీఎస్ నుంచి సమాచారం సేకరించి 2 వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ కుంగుబాటుకు గురైనటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కుంగుబాటు జరిగినటువంటి అంశంపైన పూర్తి స్థాయిలో సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్కి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా తెలంగాణ హైకోర్టు విచారణ కొనసాగించింది. ముఖ్యంగా అది ఏ విధంగా కుంగిపోయింది పిల్లర్లు అనేటువంటి అంశానికి సంబంధించి పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. దీంతో ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి వాదనలు వినిపిస్తారంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు దీనిపై నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వ తరపున తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 427 సెక్షన్ 3 పీడీపీపీ కింద కేసులు నమోదు చేశామనేటువంటి అంశాన్ని ప్రభుత్వం కూడా చెప్పినటువంటి మాట. ఇప్పటి వరకు సీఎస్కి వచ్చినటువంటి కంప్లైంట్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి కంప్లైంట్లు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తీసుకొని న్యాయస్థానానికి సమర్పించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో మనం చూసినట్లయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కూడా చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. మరోవైపు వీటన్నిటినీ కూడా సీఎస్కు ఒక లేఖ రూపంలో కూడా సీఎస్కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సీఎస్ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేయడం జరిగింది. ఇందులో సిబిఐకు ఎందుకు ఇన్వెస్టిగేషన్కి అడుగుతున్నారనేటువంటి అంశాన్ని మనం చూస్తే కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లో ఇందులో చాలా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత అనతి కాలంలోనే కుంగుబాటు గురయ్యడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ముఖ్యంగా ఇందులో చాలా అవినీతి జరిగింది కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు సిబిఐ ద్వారా జరిపిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేటువంటి అంశాన్ని తన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. సిబిఐతో విచారణ జరిపించినట్లయితే ఇందులో ఉన్నటువంటి లోపాలు, తర్వాత నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణాలు కొనసాగాయి. కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ప్రచారం చేసుకుంది. కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి సిబిఐతో దర్యాప్తు చేయాలంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది, ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, ఆ ఫిర్యాదులకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా, వీటికి సంబంధించి సీఎస్ ద్వారా పూర్తి వివరాలు తీసుకొని న్యాయస్థానం ముందు ఉంచాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేయడం జరిగింది. 2 వారాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ఇచ్చేటువంటి వివరాలను ఆధారంగా చేసుకొని మరోసారి వాదనలు కొనసాగుతాయి. వాదనలు కొనసాగిన తర్వాత కోర్టు ఒకవేళ ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయి, ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఒకవేళ నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ కేసును సిబిఐ దర్యాప్తుకు ఆదేశించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు అయితే మాత్రం ఈరోజు కొనసాగడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా పూర్తి వివరాలు కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఇటు ప్రభుత్వం పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలు ముగిసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగిస్తుందా లేదనేది మాత్రం 2 వారాల తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.